శ్రీ సాయి సచ్చరిత్రం 31వ అధ్యాయం 5వ రోజు పారాయణం సోమవారం. బాబా సముఖమున మరణించినవారు సన్యాసి విజయానంద్, బాలారాం మాన్కర్, నోల్కర్, మేఘశ్యాముడు, పులి. ఈ అధ్యాయములో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణము పొందుటను గూర్చి హేమాడ్ పంత్ వర్ణించుచున్నాడు. మరణకాలమున మనస్సునందున్న కోరిక గాని ఆలోచన గాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిశ్చయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5, 6 శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు: ఎవరైతే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తియందుంచుకుందురో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందుదరు. అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనస్సునందుంచుకునగలమను నిశ్చయము లేదు. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోయేదరు. కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచన ఎందే నిలుపువలనన్నచో నిత్యము దానిని అభ్యసించుట అవసరము. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తి ఎందుంచుకుని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందరు. భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసెదరు. ఏలన సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంత్యకాలమున సహాయము చేసేదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పెదము. విజయానందును మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను. మార్గములో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారము నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గూర్చి వివరములను కనుగొనెను. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ల పైన గలదని, ప్రయాణములో కలుగు కష్టములన్నిటినీ ఆ స్వామి వర్ణించాను. మంచు ఎక్కువనియు, భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలుగును వానిని చెప్పాను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారము చేయగా బాబా కోపగించి ఇట్లనెను: ఈ పనికి మాలిన సన్యాసిని తరిమివేయుడు. వాని సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు. సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగాను. కూర్చుండి జరుగుతున్న విషయములన్నిటినీ గమనించుచుండాను. అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులచే క్రిక్కిరిసియుండెను. వారు బాబాను అనేక విధములు పూజించుచుండెరి. కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండెరి. వారి బొటనవ్రేల నుండి తీర్థమును కొందరు త్రాగుచుండెరి. కొందరు దానిని కండ్లకద్దుకొనుచుండెరి. కొందరు బాబా శరీరమునకు అత్తరు, చందనములు పూయిచుండెరి. జాతిమత భేదములు లేక అందరూ సేవ చేయుచుండెరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగాను. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టము లేకుండెను. అతడు షిరిడీలో 2 రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగానున్నదని మద్రాసు నుండి ఉత్తరము వచ్చాను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను. కానీ బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడువ లేకుండాను. ఉత్తరము తీసుకుని బాబా దర్శనమునకే వెళ్ళాను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడాను. సర్వజ్ఞుడకు బాబా ముందు జరుగుబోవునది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించువాడివైతే సన్యాసమెందుకు పుచ్చుకొంటివి? కాషాయ వస్త్రములు ధరించువారికి దేని యందు అభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా నుండుము. దొంగలంతయు దోచుకుని పోయేదరు. ధనము, ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరం శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకుని నీ కర్తవ్యమును చేయుము. ఇహలోక పరలోక వస్తువులన్నిటి యందు గల అభిమానమును విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో వారికి దేవుడు పరుగెత్తిపోయి సహాయము చేయును. నీ పూర్వపుణ్యము ఎక్కువగుటచే నీవిక్కడకు రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచు. కోరికలు లేనివాడివై రేపటి నుండి భాగవతమును పారాయణ చేయుము. శ్రద్ధతో 3 సప్తాహములను చేయుము. భగవంతుడు సంతుష్టి చెంది నీ విచారములను తొలగించును.
నీ భ్రమలు నిష్క్రమించును, నీకు శాంతి కలుగును అని అనిరి. అతని మరణము సమీపించినందున బాబా అతనికి విరుగుడును ఉపదేశించాను. బాబా కూడా తన దేహావసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామవిజయము చదివించాను. ఆ మరుసటి ఉదయము స్నానము మొదలుగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండీ తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించాను. 2 పారాయణములు చేయగానే అలసిపోయాను. వాడాకు వచ్చి 2 దినములుండెను. 3వ రోజు బడే బాబా తొడపై ప్రాణములు వదలెను. బాబా ఒక రోజంతయు శవమును అటులే ఉంచుడు అనెను. పిమ్మట పోలీసు వంటరు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారమునకు ఆజ్ఞనిచ్చిరే. యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడెను. బాలారాం మాన్కర్. బాలారాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడిగా నుండెను. అతని భార్య చనిపోయాను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో ఉండెను. అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలుగు చేయవలనని ఈ దిగువ రీతిగా చేశాను. బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చిందర్గఢ్లో నుండమనను. బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగఢ్లో ఉండుటకు అతనికిష్టము లేకుండాను. కాని ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించాను. అతడ రోజుకు 3 సార్లు ధ్యానము చేయమనెను. బాబా మాటలయందు నమ్మకముంచి మాన్కర్ మచ్చింద్రగఢమునకు వచ్చాను. అక్కడ చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయ మొదలెడాను. కొలది దినముల పిమ్మట ఒక దృశ్యమును గనెను. సాధారణముగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవములను పొందెదరు. కాని మాన్కర్ విషయములో అట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనము లభించాను. అతనికి బాబా స్వయముగా కనిపించాను. మాన్కర్ బాబాను చూచుటయేగాక తననతడికేల పంపితివని అడిగాను. బాబా ఇట్లు చెప్పాను. షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సును లేచెను. నీ చెంచల మనస్సునకు నిలకడ కలుగుజేయవలనని ఇచటకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేను ఎల్లప్పుడూ షిరిడీలోనే ఉండేదననుకుంటివి. ఇప్పుడు నీవిచట చూచిన నా రూపము షిరిడీలో చూచిన నా రూపముతో సమానముగా ఉన్నదో లేదో నిర్ధారింపుము. ఇందుకే నిన్నిచ్చటికి పంపితిని. కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ గడమును విడిచి బాంద్రాకు పయనమయ్యాను. పూనా నుండి దాదరకు రైలులో పోవాలని అనుకున్నాను. టిక్కెట్టు కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలి క్రిక్కిరిసియుండాను. అతనికి టిక్కెట్టు దొరకకుండాను. లంగోటీ కట్టుకొని కంబళి కప్పుకున్న ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరెక్కడికి పోవుచున్నారు అని అడిగాను. దాదరుకని మాన్కర్ బదులు చెప్పాను. అతడు ఇట్లనేను, దయచేసి నా దాదర టిక్కెట్టు తీసుకొనుము. నాకు అవసరమైన పని ఉండుటచే దాదరకు వెళ్ళటం అనుకొంటినే. టిక్కెట్ లభించినందుకు మాన్కర్ ఎంతో సంతసించాను. జేబులో నుండి పైకము తీయనంతలో ఆ జానపదుడు అంతర్ధానమయ్యాను. మాన్కర్ ఆ గుంపులో అతనికై వెతికాను. కానీ లాభం లేకపోయాను. అతని కొరకు బండి కదులునంత వరకు ఆగాను. కాని వాని జాడయే కానకుండాను. మాన్కరకు కలిగిన వింత అనుభవములందు ఇది 2వది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరాను. అప్పటి నుంచి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి నడుచుకునుచుండెను. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. తాత్యాసాహెబ్ నూల్కర్. తాత్యాసాహెబ్ నూల్కర్ గూర్చి హేమాడ్ పంత్ ఏమీయూ చెప్పి ఉండలేదు. వారు షిరిడీలో కాలము చేసినారని మాత్రమే చెప్పాను. సాయి లీలాపత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించితిమి. 1909వ సంవత్సరములో తాత్యాసాహెబ్ పండరీపురములో సబ్జడ్జిగా నుండెను. అప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ అచట మామల్తదారుగా నుండెను. ఇద్దరూ చాలాసార్లు కలుసుకుని మాట్లాడుచుండేది. తాత్యాసాహెబుకు యోగులందు నమ్మకము లేకుండెను. నానాసాహెబుకు వారి యందు మిగుల ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబు నూల్కర్కు బాబా లీలలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనము చేయమని బలవంత పెట్టాను. తుదకు 2 షరతులపై నూల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలను. 2వది బహూకరించుటకు చక్కని
నాగపూరు కమలాఫలములు దొరకవలను. భగవత్ కటాక్షముచే ఈ రెండునూ తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహేబు వద్దకు రాగా అతడు వానిని తాత్యాసాహేబు నోల్కర్ వద్దకు పంపెను. ఎవరో గాని 100 కమలాఫలములను నోల్కర్కు పంపిరి. 2 షరతులు నెరవేరుటచే తాత్యాసాహేబు షిరిడీకు తప్పక పోవలసి వచ్చాను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించాను. క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహేబు నోల్కర్కు లభించాను. కనుకనతడు బాబా ఎడ మక్కువపడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మతగ్రంథముల పారాయణము వినెను. చివరి సమయములో బాబా పాదతీర్థము అతనికిచ్చిరి. అతని మరణవార్త విని బాబా ఇట్లనెను, అయ్యో, తాత్యా మనకంటే ముందే వెళ్ళిపోయాను. అతనికి పునర్జన్మము లేదు. మేఘశ్యాముడు 28వ అధ్యాయములో మేగుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించాను. బాబా అతని శవముపై పువ్వులు చల్లెను. దాన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను. సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగ్నుడైనట్లు కనబడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గరి బంధువు వలె నేడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులనేకులు భక్తులకు సద్గతినిచ్చుట విందుము. కాని బాబా గొప్పతనము అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను. ఆ కథయే ఇప్పుడు చెప్పుదును. పులి. బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగాను. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగాను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టియుంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగియుండెను. దానిని 3 దర్వీషులు పెంచుచూ ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకునుచుండెరి. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములను వాడిరి. కానీ వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యెను. బాబా కీర్తి వినివారు దానిని షిరిడీకి తీసుకుని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకుని ద్వారము వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా నుండి జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగుల చిగాకు పడుచుండెను. భయాశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూచుచుండెరి. బాబా దానిని తన వద్దకు తీసుకుని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక అది తల వాల్చెను. బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి కింద పడి చచ్చెను. ఇది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారములో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుటచే అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి. అది వారికి బాకీ పడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదములు కడ వినమ్రులై ప్రాణములు విడిచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును. శ్రీ సాయినాథాయ నమః. 31వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయం. గురుని దైవమును వెతుకుట, ఉపవాసము నామోదింపుకుంటుట. ఈ అధ్యాయంలో హేమంత్ పంత్ 2 విషయములను వర్ణించాను. బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిశాను, వారి ద్వారా దైవమును ఎట్లు కనెను, గోఖలే గారి భార్య 3 రోజులు ఉపవసింప నిశ్చయించుకునగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించాను. ప్రారంభమున హేమంత్ పంత్ సంసారమును అశ్వత్థ వృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్లు పైన కొమ్మలు క్రింద కలవనెను. దాని కొమ్మలు
క్రిందవైపు మీదవైపు కూడా వ్యాపించియున్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు, దాని వ్రేళ్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించియున్నవి. దాని స్వరూపము గాని, దాని ఆధారము గాని, దాని ఆద్యంతములు గాని ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లుగల అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించినా తిరిగి జన్మలేదో అట్టి దానిని అనుసరించవలను. అట్టి దారియందు నడుచుటకు దారిచూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము. ఒకడెంత పండితుడైనప్పటికీ, వేదాంగములను వాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు. మార్గదర్శియుండి సహాయపడి సరైన దారి చూపినచో మార్గములో ఉన్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పాను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణము. ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెడితిమి. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలను గాని ఇతరులపై ఆధారపడరాదు అనెను. అందుకు రెండవవాడు, మనస్సును స్వాధీనమందుంచుకున్నవాడే ధన్యుడనియు మనము ఆలోచనల నుండి, భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచములో మరేదీయూ లేదని చెప్పాను. మూడవవాడు, దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియు చెప్పాను. నాలుగవ వారు అనగా బాబా, పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది. మనకు విధించబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును, మనమును, పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలను. గురువే దైవము, సర్వమునా వ్యాపించినవాడు. ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకము అవసరము అనెను. ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెతుకుటకు అడవులలో తిరుగునారంభించితిమి. తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతుక నిశ్చయించిరి. దారిలో ఒక బంజారా మమ్మలను కలిసి, ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది, ఎంత దూరము పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారు అని అడిగాను. అడవులు వెతుకుటకని మేము జవాబిచ్చితిమి. ఏమి వెతుకుటకు పూనుకుంటారని అతడు తిరిగి అడిగాను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లనెను, అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరుగురాదు. అడవులలో సంచరింపదలిచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలను. అనవసరముగా ఈ ఎండవేళప్పుడు ప్రయాసపడదరెందుకు? మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కరలేదు. అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకుని పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండు అనెను. అతడంత మృదువుగా మాట్లాడినను వానిని నిరాకరించి నడువు సాగితిమి. మాకన్ని సంగతులు తెలియనుగాన ఇతరుల సహాయం అక్కరలేదనుకుంటిమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి ఇటు అటులు చాలాసేపు తిరిగితిమి. తుట్టుతొదకు ఎక్కడి నుండి బయలుదేరితిమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకొని ఇట్లనెను, మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితరి. చిన్నదానికి గాని పెద్దదానికి గాని సరైన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండియే తీరవలను. ఉత్తకడుపుతో అన్వేషణము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించినదే మనకు దారిలో ఎవ్వరూ కలియరు. పెట్టిన భోజనము వద్దనకుడు, వడ్డించిన విస్తరణి త్రోసివేయకుడు, భోజన పదార్థములర్పించుట శుభసూచకము. ఇట్లనుచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనము చేయమని బతిమాలెను. నా మిత్రులు ముగ్గురు ఆ మాటలను లక్ష్యపెట్టక భోజనము చేయకుండా ప్రయాణము సాగించేరి. వారి హఠము ఆ విధముగా నుండెను. నేను మాత్రము ఆకలితోనూ దాహముతోనూ ఉంటిని. బంజారా చూపిన అసామాన్యమైన ప్రేమకు లొంగిపోతిని. మేమెంతో తెలివైన వారిమనుకుంటిమి కాని దయాదాక్షిణ్యములకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాడు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు. కాని వాని హృదయము ప్రేమమయము. భోజనము చేయమని మమ్ములను అడిగెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యము ఆమోదించుటే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకుంటుని. మిక్కిలి మర్యాదతో
అతడు పెట్టిన భోజనము నేను తిని నీళ్లు త్రాగి తిని. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరిచితిని. అప్పుడు వారు, నాతో వచ్చుటకు ఇష్టపడదరా? మీకు కావలసినదేదో నేను చూపెదను. నాయందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అనిరి. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని. అంతటా వారు నన్నొక బావి వద్దకు తీసుకుని పోయిరి. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి. నా చేతులతో గాని నోటితో గాని నీళ్లను అందుకునలేకుంటిని. నన్ను ఈ విధముగా వేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4-5 గంటల తరువాత వారు మరల వచ్చి నన్ను బావిలో నుంచి బయటికి తీసి ఎట్లుంటివని అడిగిరి. ఆనందములో మునిగియుంటిని. నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకునిరి. తల్లిపక్షి పిల్లపక్షులను జాగ్రత్తగా చూచుకున్నట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకునిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా అభిమానమంతయు తొలగెను. నాకు సులభముగా విమోచన కలిగెను. గురువుగారి మెడను కౌగిలించుకొని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలనని అనిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువునప్పుడు నాకు కనులు లేకుండాటే మేలనిపించడిది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారు ఎవరునూ రిక్తహస్తములతో బయటికి రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నీయు తమ తమ స్థానములు విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను. నా ధ్యానమంతయు నా గురువుపైననే నిలిపితిని. నాకింకొక దానియందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయుచున్నప్పుడు నా మనస్సు, నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయము చేసెదరు. తుట్టుతుదకు పశ్చాత్తాపపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి, తన రుజువర్తనము గూర్చి పొగడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కాని హృదయము మృదువుగా నుండదు. అతడు అనేక విషయములు గూర్చి మాట్లాడను. తన మహిమను తానే పొగడుకొనును. కాని అతని మాటలు భక్తుల హృదయముందు నాటవు. వారిని ఒప్పింపచేయవు. ఆత్మసాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును? వారికేమి లాభము? కాని పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకదే నా యందు ప్రకాశించెను. నేను కోరుటకేమియూ లేకుండెను. సర్వము దాని మట్టుకదే పగటి ప్రకాశము వలె బోధపడెను. తల క్రిందుగను కాళ్ళు మీదగను ఉంచుట వలన కలుగు ఆనందము గురువుకే తెలియను. నలుగురిలో ఒకడు కర్మఠుడు, అనగా కర్మలందు నమ్మకము గలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. 2వ వాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. 3వ వాడు భక్తుడు. భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడనియు అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెతుకుటకు పోయిరి. వివేకమునకు, వైరాగ్యమునకు అవతారముకు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మస్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించరని ఎవరైనా అడగవచ్చు. ప్రజాభిప్రాయమును, వారి మంచిని సంపాదించుటకును, వారికొక ఉదాహరణము చూపుటకును వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారమును ఆమోదించిరి. అన్నము పరబ్రహ్మస్వరూపమని వారి నమ్మకము. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలైరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైత్తిరీయోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు. మనస్సును పావనము చేయినదే ఆత్మసాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు గాని
మనస్సు గాని బుద్ధి కాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయములో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము, అర్థము, కామము మన కృషి వల్ల లభించును. కానే 4వదయగు మోక్షము గురువు సహాయము వలననే పొందనగును. సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలివి విద్యలను ప్రదర్శించి పోయేవారు. జ్యోతిష్యులు రాబో విషయములు చెప్పుచుండేవారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటకాండ్రు మొదలగువారు బాబా దర్శనమునకే వచ్చేవారు. ఒక మాలవాడు వచ్చి జోహారు చేసి, ఈ సాయి తల్లి తండ్రి అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదరనియు చెప్పాను. గారడీవాండ్రు, గుడ్డివాండ్రు, సొట్టవారు, నర్తకులు, నాద సాంప్రదాయము వారు, పగటి వేషముల వారు కూడా అచ్చట సమాదరింపబడుచుండిరి. తన వంతు రాగా ఆ బంజారా కూడా కనిపించాను. తన పాత్రను ముగించాను. మనమిప్పుడు ఇంకొక కథను విందము. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా ఎప్పుడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చేవారు కారు. ఉపవాసము చేయు అని మనస్సు స్థిమితముగా నుండదు. అట్టివాడు పరమార్థమెట్లు సాధించును? ఉత్తకడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింపచేయవలను. కడుపులో తడి కలుగు చేయు ఆహారము గాని పౌష్టిక శక్తి గాని లేనప్పుడు భగవంతుని ఏ కండ్లతో చూడగలము? ఏ నాలుగుతో పొగడగలము? ఏ చెవులతో వానిని వినగలము? వేయేల మన అవయవములన్నీ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనం భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసము గాని మితిమించిన భోజనము గాని మంచిది కాదు. ఆహారములో మితి శరీరమునకు మనస్సునకు కూడా మంచిది. గోఖలే భార్య కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చాను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చుని నిశ్చయముతో వచ్చాను. బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పి ఉండెను. వారు ఉపవసించినచో బాబా యొక్క ఉపయోగమేమనెను. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో, ఉపవాసము చేయవలసిన అవసరమేమి? దాదాబట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను. హోలీ పండగ వచ్చాను. దాదా కేల్కర్ భార్య బయట చేరిను. కేల్కర్ ఇంట్లో వండుటకు ఎవరూ లేకుండేది. కావున బాబా సలహా సమయోచితముగా నుండెను. గోఖలే గారి భార్య దాదాబట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేశాను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను, తాను తినెను. ఎంత మంచి కథ! ఎంత చక్కని నీతి! బాబా సర్కార్. బాబా తన బాల్యములో జరిగిన కథను ఈ విధముగా చెప్పాను. నా చిన్నతనములో భుక్తి కొరకు వెతుకుచూ బీడ్గాం వెళ్ళి తిని అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికాను. శ్రమ వెనక కష్టపడి పనిచేసేదని యజమాని నా పనికి సంతృష్టి చెందాను. నాకంటే పూర్వము 3 కుర్రవాళ్లు పనిలో ఉండిరి. మొదటివానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకీ 3 మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయలు జీతమిచ్చాను. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించాను. వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుని. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును గాని దైవమిచ్చునది శాశ్వతముగా నిలుచును. ఇంకెవరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో తీసుకో అనును. కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడు ఒక్కడునూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా అనగా ఆధ్యాత్మిక ధనము నిండుగానున్నది. అది అంచు వరకు నిండి పొంగిపోవుచున్నది. ఎవరైనా తవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపొండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకొనవలెను. నా ఫకీరు చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ
నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడెదను. ఎవరైనా ఏమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తియందుంచుకునేదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు. శ్రీ సాయినాథాయ నమః. 32వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయము. ఓదీ మహిమ. తేలుకాటు, ప్లేగు జ్వరము నయమగుట, జామ్నేర్ చమత్కారము, నారాయణరావు జబ్బు, బాలభువ సుత, హరిభావ కర్ణికల అనుభవములు. గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితివి. ఇందులో ఊదీ మహిమను వర్ణించెదము. మనమిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించెదము. వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయను. మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకి నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందు కాని వచ్చే పెక్కు జన్మలయందు కాని మనము తీర్చుకొనలేము. ఓదీ ప్రసాదము. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకునుచుండునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంట చెరకును కొనుచుండెను. ఈ కట్టెలను బాబా ధునిలో వేయిచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ అటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోవునప్పుడు పంచిపెట్టేవారు. ఊదీ వలన బాబా ఏమి బోధించనుద్దేశించెను? ప్రపంచములో కనిపించు వస్తువులన్నీ బూడిది వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములు అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదయగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదము పంచిపెట్టుచుండెను. ఈ ఊదీ వలననే బ్రహ్మము నిత్యమనియు ఈ జగత్ అశాశ్వతమనియు ప్రపంచములో గల బంధువులు కొడుకుగాని తండ్రిగాని తల్లిగాని మనవారు కారనియు బాబా బోధించాను. ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊదీ అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగుచేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊదీ ద్వారా, దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దానియందు అభిమాన రాహిత్యము గంటమ్రోత వలె వినిపించుచుండెను. మొదటిదగు ఊది వివేకమును, రెండవదగు దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండునూ కలిగి ఉన్న గాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకునిచుండెను. షిరిడీ నుండి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదీయే ప్రసాదముగా ఇచ్చి కొంత నుదుటిపై వ్రాసి వరదహస్తమును వారి శిరస్సుపై ఉంచుచుండెను. బాబా సంతోషముతో ఉన్నప్పుడు పాడుచుండేవారు. పాటలలో ఊదీ గురించి ఒకటి పాడుచుండేది. దాని పల్లవి కళ్యాణ రామారారమ్ము గోనెలతో ఊదీని తీతెమ్ము. బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండేవారు. ఇదంతయు ఊదీ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనమును మొదలుగునవి వసంగుచుండెను. ఇక ఊదీ గూర్చిన కథలను ప్రారంభించెదము. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణ మోతీరాంజానీ అనునతుడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన్ మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించాను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారము పెట్టుకునవలనని చెప్పాను. కొన్ని దినముల తరువాత బాబా మాట సత్యమయ్యాను. నారాయణజాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము అను హోటల్ పెట్టాను. అది బాగా అభివృద్ధి చెందాను. ఒకసారి
ఈ నారాయణరావు స్నేహితునికి తేలుకుట్టెను. దాని బాధ భరింపరానంతయుండెను. అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయును. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలెను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెతికాను. కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలిచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలిపడిన అగరువత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాశాను. అతడు ఊది రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయాను. ఇద్దరూ ఆశ్చర్యానందములలో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకానొకప్పుడు బాంద్రాలో నుండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామముననున్న తన కుమార్తె ప్లేగు జ్వరముతో బాధపడుచుండెనని తెలిసెను. అతడు తన వద్ద ఊదీ లేదనియు కనుక ఊదీ పంపుమని నానాసాహెబ్ చాందోర్కర్ గారికి కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్కు ఠాణా రైల్వే స్టేషన్ వద్ద తెలిసాను. అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊదీ లేకుండెను. కావున నానాసాహెబ్ రోడ్డుపైన మట్టిని కొంచెము తీసి సాయి నామజపము చేసి బాబా అనుగ్రహమును అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాశాను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూచాను. ఆ భక్తుడు ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గినని విని మిక్కిలి సంతసించాను. జామ్నేర్ లీల. 1904, 1905 సంవత్సరమున నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేర్లో మామల్తదారుగా నుండెను. ఇది ఖాందేశ్ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరములోనున్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి. ప్రసవించుటకు సిద్ధముగా నుండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబ్ ఔషధములన్నయూ వాడెను, కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయము వేడెను. షిరిడీలో రామ్గీర్ బువా అను సన్యాసియుండెను. బాబా అతనిని బాపూగీర్ బువా అనువారు. అతని స్వగ్రామము ఖాందేశులో నుండెను. అతడు అతడికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబ్కు ఊదీని హారతిపాటను ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలున్నవనియు అవి జలగాం వరకు రైలు టిక్కెట్కు సరిపోవుననియు కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవుటకు సుమారు 30 మైళ్ళు ధనము లేదని రామ్గీర్ బువా చెప్పాను. అన్నీయూ సరిగా అమరునుగాన అతడు కలత చెందనవసరము లేదని బాబా పలికాను. శ్యామాను పిలిచి మాధవ్ అట్కర్ రచించిన హారతిని వ్రాయమనెను. హారతి పాటను ఊదిని రామ్గీర్ బువాకిచ్చి నానాసాహెబ్కు అందచేయమనెను. బాబా మాటలపైన ఆధారపడి రామ్గీర్ బువా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరను. అతడికి చేరునప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండెను. కాబట్టి కష్టదశలో ఉండెను. అప్పుడే ఎవరో బాపూగీర్ బువా ఎవరు అని కేక వేయిచుచుండెరి. బువా అచ్చడికి పోయి తనే అని చెప్పాను. నానాసాహెబ్ పంపించినారని చెప్పుచూ ఆ బంట్రోతు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకుని పోయాను. దానికి 2 మంచి గుర్రములు కట్టి ఉండెను. ఇద్దరూ అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగముగా పోయాను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు పోయాను. బంట్రోతు రామ్గీర్ బువాను పలహారము చేయమని పలహారపు దినుసులు పెట్టాను. గడ్డము మీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రామ్గీర్ బువా ఇతడు మహమ్మదీయుడని సంశయించి పలహారము తినకుండెను. కానీ ఆ బంట్రోతు తాను హిందువుడనియు గర్వాల్ దేశపు క్షత్రియుడనియు నానాసాహెబ్ ఆ పలహారము పంపెనుగాన తినుటకెట్టి సంశయము వలదు అనెను. అప్పుడిద్దరూ కలిసి పలహారము చేసి బయలుదేరిరి. ఉషక్కాలము జామ్నేర్ చేరిరి. ఒంటికి పోసుటకై రామ్గీర్ బువా టాంగా దిగి 2-3 నిమిషములలో వచ్చాను. తిరిగి వచ్చేసరికి టాంగా గాని టాంగా తోలువాడు గాని బంట్రోతు గాని లేకుండేరి. బాప్గీర్ బువా నోటి నుండి మాట రాకుండెను. దగ్గరున్న కచేరీకి పోయి అడుగుగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసెను. అతడు నానాసాహెబ్ గారి ఇంటికి వెళ్లి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుండి వచ్చినట్లు చెప్పాను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కు అందచేశాను. మైన్తాయ్ చాలా దుస్థితిలో నుండాను. అందరూ ఆమె గూర్చి మిగుల ఆందోళన పడుచుండెరి. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదిని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడుమనిరి. బాబా మంచి సమయములో సహాయము పంపిననుకొనిరి. కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరగనని వార్త వచ్చాను. గండము గడిచినదని చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగాను నౌకరును
పలహారములను పంపినందుకు బాప్కీర్ బువ ఆయనకు కృతజ్ఞత తెలుపుగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడాను. షిరిడీ నుంచి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడేమీ పంపి ఉండలేదని చెప్పాను. బివి దేవి గారు ఈ విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపూరావు చందోర్కర్ను రామ్గీర్ బువాను కలుసుకొని విచారించి సాయిలీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు మైనతాయి, బాపూరావు చాందోర్కర్, రామ్గీర్ బువాల వాంగ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథములో 3వ భాగమును ప్రకటించినారు. భక్త నారాయణరావు. భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనము చేయి భాగ్యము కలిగాను. బాబా సమాధి చెందిన 3 ఏండ్లకు షిరిడీకి పోవాలననుకొనెను, కానీ పోలేకపోయాను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరములో అతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సల వలన ప్రయోజనము కలుగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించాను. ఒకనాడు స్వప్నములో ఒక దృశ్యమును చూచాను. అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లనెను, ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగగును, వారం రోజులలో నడువగలవు. స్వప్నములో చెప్పిన రీతిగా రోగము వారములో కుదిరెను. ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయం ఇది. శరీరం ఉన్నన్నాళ్ళు బాబా బ్రతికియుండిరా? శరీరము పోయినది గాన చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబానొకసారి హృదయపూర్వకముగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయముందు గాని బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడూ మన ప్రక్కనే ఉందురు. ఏ రూపములోనో భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు. బాలబువా సుతార్. బొంబాయిలో నుండి ప్రముఖ సంకీర్తనకారుడు బాలబువా సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చాను. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజన ఎందే తత్పరుడై ఉండేవాడు. అందుచే జనులు వారిని నవయుగ తుకారామని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా బాబా, నేను ఇతనిని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనిరి. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చినవాడగుటచే బాలబువ ఇదెట్లు సంభవం అనుకునేను. కాని తీవ్రముగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చాను. అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించాను. తనలో తానిట్లనుకొనెను, యోగులెంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు, తమ భక్తులందు వారికెంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి. అప్పాసాహెబ్ కులకర్ణి. 1917వ సంవత్సరమున అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతడు ఠానాకు బదిలీ అయ్యాను. బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటో ఇచ్చి ఉండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యము అర్పించుచు బాబాను చూడవలనని మిగులు కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును. దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కథ. కులకర్ణి ఠానాలో నుండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చాను. 1 వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండాను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగాను. మధ్యాహ్నము 12 గంటలకు ఒక ఫకీర్ అప్పా కులకర్ణి ఇంటికి వచ్చాను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయాను. కులకర్ణి గారి భార్యాబిడ్డలు వారు షిరిడీ సాయిబాబా గారా అని అడిగిరి. వారిట్లు నుడివిరి, లేదు, నేను భగవంతుని సేవకుడను. వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చి తిని అట్లనుచు దక్షిణ అడిగాను. ఆమె 1 రూపాయి ఇచ్చెను. వారొక చిన్న పొట్లముతో ఊదీనిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచుకొని పూజించుమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన సాయి లీలను వినుడు. భివండిలో తన గుర్రము జబ్బుపడగా అప్పాసాహేబు తన పర్యటన మానుకొనవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను. ఫకీరుగారి రాక భార్య వల్ల వినను. ఫకీరుగారి దర్శనము దొరకనందులకు మిగులు మనోవేదన పొందెను. ఫకీరుకు 1 రూపాయి మాత్రమే దక్షిణగా నిచ్చుటకు ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్దనున్నచో 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉందును అనెను. వెంటనే ఫకీరును వెతుకుటకై బయలుదేరను. మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనము చేయకయే వారి కొరకు వెతికెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యను. ఇంటికి వచ్చి భోజనము చేశాను. 32వ అధ్యాయములో ఉత్తకడుపుతో భగవంతుని వెతుకురాదని బాబా చెప్పినది చదువరి గమనించవలను.
అప్పాసాహేబిచట ఒక నీతిని నేర్చుకున్నాను. భోజనమైన తరువాత చిత్రేయని స్నేహితునితో వ్యాహ్యాలికి బయలుదేరాను. కొంత దూరము పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లుగా అనిపించాను. వారి ముఖలక్షణములను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చినవారే అని అనుకున్నాను. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ అడిగాను. అప్పాసాహేబు 1 రూపాయినిచ్చాను. వారు తిరిగి అడుగగా ఇంకనూ 2 రూపాయలిచ్చాను. అప్పటికీ అతడు సంతృష్టి చెందలేదు. అప్పాసాహేబు చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకుని ఫకీరుకు ఇచ్చాను. వారింకనూ దక్షిణ కావాలనన్నరి. అప్పాసాహేబు వారినింటికి రావలసినదిగా వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహేబు వారికి 3 రూపాయలిచ్చాను. మొత్తము 9 రూపాయలు ముట్టెను. అప్పటికీ సంతృష్టి చెందగా ఫకీరు ఇంకనూ దక్షిణ ఇమ్మనెను. అప్పాసాహేబు తన వద్ద 10 రూపాయల నోటు కలదనెను. ఫకీరు దానిని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడి నుండి వెడలను. అప్పాసాహేబు 10 రూపాయలు ఇచ్చేదను అనెను గనుక ఆ మొత్తమును తీసుకొని పవిత్రపరిచిన పిమ్మట 9 రూపాయలు ఇచ్చివేశాను. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేయను. అప్పాసాహేబు ఊదీ పొట్లం విప్పి చూచాను. అందులో పువ్వు రెక్కలు, అక్షతలు ఉండెను. కొంతకాలము పిమ్మట బాబాను షిరిడిలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊదీ పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకునేను. అప్పాసాహేబు ఊదీ ప్రభావంను గ్రహించాను. అతడు మిక్కిలి తెలివైనవాడైనప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతము దొరుకుచుండాను. బాబా ఫోటోను ఊదీని పొందిన తరువాత 40 రూపాయలకు ఎన్నో రెట్లు ఆదాయం వచ్చాను. మంచి పలుకుబడియు అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా వృద్ధియగుచుండెను. కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసుకుని కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను. హరిబావు కర్నిక్ ఠానా జిల్లా దహన్ గ్రామము నుండి హరిబావు కర్నిక్ అనునతుడు 1917వ సంవత్సరమున గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించాను. వస్త్రములు దక్షిణ సమర్పించాను. శ్యామా ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగాను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలనని తోచి మసీదు మరల ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరాను. మార్గమధ్యమున నాసిక్లో కాలారాముని మందిరము ప్రవేశించి దర్శనము చేసుకుని వెలుపులకు వచ్చుచుండగా నరసింగ మహారాజు అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటికి వచ్చి హరిబాబు ముంజేతిని పట్టుకొని "నా రూపాయి నాకిమ్ము" అనెను. కర్ణిక్ మిగులు ఆశ్చర్యపడాను. రూపాయిని సంతోషముగానిచ్చి సాయిబాబా ఈ విధముగా తానివ్వ నిశ్చయించుకున్న రూపాయిని నరసింగ మహారాజు ద్వారా గ్రహించననుకునేను. యోగీశ్వరులందరూ ఒకటే అనియు ఏకాత్మతాభావముతో కార్యములు అనర్తురనియు ఈ కథ తెలుపుచున్నది. శ్రీ సాయినాథాయ నమః. 33వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 34వ అధ్యాయం. ఓదీ మహిమ. డాక్టర్ మేనలుడు, డాక్టర్ పిళ్ళే, శ్యామ మరదలు, ఇరానీ బాలిక, హార్దా పెద్ద మనిషి, బొంబాయి మహిళ. ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమ వర్ణితము. ఊదీ ధరించినంత మాత్రమున ఎట్టి ఫలములు కలిగినో చూతము. డాక్టర్ గారి మేనలుడు. నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక డాక్టర్ ఉండెను. ఆయన వైద్యములో పట్టభద్రుడు. వారి మేనలుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుచుండాను. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించారు. ఆపరేషన్ చేసిరి. కానీ ఏమాత్రమూ మేలు జరగలేదు. కుర్రవాడు మిగులు బాధపడుచుండాను. బంధువులు స్నేహితులు తల్లిదండ్రులను దైవ సహాయము కోరమనిరి. షిరిడీ సాయిబాబాను చూడమనిరి. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి.
తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసిరి. కుర్రవాణిని బాబా ముందుంచిరి. తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి. దయార్థ హృదయుడొక బాబా వారిని ఓదార్చి ఇట్లనెను: ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారు ఎన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు. కనుక హాయిగా ఉండు. కురుపుపై ఊదీని పూయుడు 1 వారము రోజులలో నయమగును. దేవుని యందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారవతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా ఆ కురుపు మీద తమ చేతిని త్రిప్పాను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపచేశాను. రోగి సంతుష్టి చెందాను. ఊదీ రాయగా కురుపు నెమ్మదించాను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయాను. తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడిచిరి. బాబా ఊదీ ప్రసాదం వల్లను వారి దయాదృష్టి వల్లను రాచకరుపు మానిపోయినందులకు వారు మిగుల సంతసించిరి. ఈ సంగతి విని కుర్రవాణి మామయ్య డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడగోరెను. కానీ మాలేగాంలోనూ మన్మాడ్లోనూ ఎవరో బాబాకు వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును విరిచిరి. కావున అతడు షిరిడీకి పోవుట మానుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలియున్న సెలవులు అలీబాగులో గడపాలననుకునేను. బొంబాయిలో 3 రాత్రుల వరుసగా ఒక కంఠధ్వని, "ఇంకనూ నన్ను నమ్మవా?" అని వినిపించాను. వెంటనే డాక్టర్ తమ మనస్సును మార్చుకొని షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటుజ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయము కాకుండెను. కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడుననుకొనెను. కానీ తన మనస్సులో బాబాను పరీక్షించదలచి, రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదను అని అనుకొనెను. జరిగిన చిత్రమేమన సరిగా మనోనిశ్చయము చేసినప్పటి నుంచి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను. డాక్టర్ తన మనోనిశ్చయము ప్రకారము షిరిడీకి వెళ్ళాను. బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారమునర్చెను. బాబా అతనికి గొప్ప అనుభవమును కలుగుచేయుటచే అతడు బాబా భక్తుడయ్యను. అక్కడ 4 రోజులుండి బాబా ఊదీతోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చాను. ఒక పక్షము రోజులలో అతనిని బీజాపూరుకు హెచ్చు జీతంపై బదిలీ చేసిరి. అతని మేనలోని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనములకు తోడ్పడెను. అప్పటి నుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరెను. డాక్టర్ పిళ్ళే అనునాథుడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిగులు ప్రేమ. బాబా అతనిని అన్నా అని పిలిచేవారు. బాబా అతనితో ప్రతి విషయమూ సంప్రదించేవారు. అతనిని ఎల్లప్పుడూ చెంతనుంచుకునేవారు. ఒకప్పుడు ఈ డాక్టర్ గినియా పురుగులచే బాధపడెను. అతడు కాకాసాహెబ్ దీక్షితుతో, "బాధ చాలా హెచ్చుగానున్నది. నేను భరింపలేకున్నాను. దీనికంటే చావు మేలని తోచుచున్నది. గత జన్మలో చేసిన పాపమును పోగొట్టుకున్నట్టుకై నేను ఈ బాధను అనుభవించుచున్నాను. కాన బాబా వద్దకు పోయి ఈ బాధ ఆపు చేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసినదని వేడుమనెను." దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఈ సంగతి చెప్పాను. బాబా మనస్సు కరిగాను. బాబా దీక్షిత్ గిట్లనెను, నిర్భయుడిగా ఉండమను. అతడేల 10 జన్మల వరకు బాధపడవలను. 10 రోజులలో గత జన్మ పాపమును హరింపచేయగలను. నేనిక్కడుండి ఇహపరసౌఖ్యములిచ్చుటకు సిద్ధముగా ఉండా. అతడేల చావును కోరవలను. అతనిని ఎవరి వీపుపైనైనను తీసుకుని రండు. అతని బాధను శాశ్వతముగా నిర్మూలించెదను. ఆ స్థితిలో డాక్టర్ను తెచ్చి బాబా కుడివైపున పకీరు బాబా ఎప్పుడూ కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్లనెను, ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకొమ్ము. అసలైన విరుగుడు ఏమనగా గత జన్మ పాపము అనుభవించి విమోచనము పొందవలను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దానిని ఓర్చుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వానిని ఎల్లప్పుడూ ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింపము. అనగా
సర్వస్వ శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసేదరో చూడుము. నానాసాహెబ్ కట్టుకట్టిన నీవు కానీ గుణం ఇవ్వలేదనియు డాక్టర్ పిళ్ళే చెప్పాను. బాబా ఇట్లా నేను నానా తెలివి తక్కువవాడు. కట్టు విప్పుము, లేనిచో చచ్చెదవు. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును, అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపములు బాగుచేయుచుండగా అతని కాలు సరిగా పిళ్ళే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచియుండెను. దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులో నుంచి 7 పురుగులు ఒక్కసారిగా బయటపడెను. బాధ భరింపరానిదిగా నుండెను. డాక్టర్ పిళ్ళే బిగ్గరగా ఏడ్వసాగాను. కొంతసేపటికి నెమ్మదించాను. అతనికి ఏడ్పు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచుండాను. బాబా ఇట్లా నేను చూడుడు, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిళ్ళే కాకి ఎప్పుడు వచ్చును నేను బాబా ఇట్లని జవాబునిచ్చాను. నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి కొనుము. నీవు త్వరలో బాగయ్యేదవు. ఊది పూయట వలన దానిని తినుట వలన ఏ చికిత్స పొందకయే ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారము మానిపోయాను. శ్యామ మరదలు. శ్యామ తమ్ముడు బాపాచి సావుల్ విహర్ దగ్గర ఉండువాడు. ఒకనాడు అతని భార్యకు ప్లేగు తగిలెను. ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చాను. చంకలో 2 బొబ్బలు లేచాను. బాపాచి శ్యామ వద్దకు పరిగెత్తుకు వచ్చి సహాయపడుమనెను. శ్యామ భయపడాను. కానీ యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళాను. సాష్టాంగ నమస్కారము చేసి వారి సహాయము కోరాను. వ్యాధిని బాగు చేయమని ప్రార్థించాను. తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞ ఇమ్మనెను. బాబా ఇట్లా నేను ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊది పంపము. జ్వరమును గాని బొబ్బలను గాని లక్ష్య పెట్టనవసరం లేదు. మన తండ్రియును యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభముగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయము వెళ్ళుము. వెంటనే తిరిగి రమ్ము. శ్యామకు బాబా ఊదియందు సంపూర్ణ విశ్వాసముండెను. బాపాచి ద్వారా దానిని పంపాను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లతో కలిపి త్రాగించేది. దానిని తీసుకుని వెంటనే బాగా చెమట పట్టాను. జ్వరము తగ్గాను. రోగికి మంచి నిద్ర పట్టాను. మరుసటి ఉదయము తన భార్యకు నయమగుట చూచి బాపాచి ఆశ్చర్యపడాను. జ్వరము పోయాను. బొబ్బలు మానెను. మరుసటి ఉదయము శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారము వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుండట చూచి ఆశ్చర్యపడాను. తమ్ముని అడుగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసెను అనెను. అప్పుడు ఉదయము వెళ్ళు, త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలిగాను. టీ తీసుకుని శ్యామ తిరిగి వచ్చాను. బాబాకు నమస్కరించి ఇట్లా నేను దేవా, ఏమి నీ ఆట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగు చేసేదవు. తిరిగి దానిని శాంతింపచేసి మాకు నెమ్మది ప్రసాదింతవు. బాబా ఇట్లు జవాబిచ్చాను. కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేనేమీ చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతునిగా నించెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్ద్ర హృదయులు. నేను భగవంతుడను కాను, ప్రభువును కాను. నేను వారికి నమ్మకమైన బంటును. వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు త్రోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధములూడి మోక్షమును పొందెదరు. ఇరానీ బాలిక. ఇక ఇరానీ వాని అనుభవమును చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేకుండాను. కాళ్ళు చేతులు ముడుచుకుని స్పృహ తప్పి పడిపోవచుండెను. ఏ మందులు ఆమెకు నయము చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదీని ఉపయోగించమనెను. విలే పార్లేలోనున్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊదీ తీసుకుని రమ్మనెను. ఇరానీవాడు ఊదీని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చు మూర్ఛ 7 గంటలకు ఒకసారి రాసాగాను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మళించాను. హార్దా పెద్ద మనిషి. హార్దాపుర నివాసియగ వృద్ధుడొకడు మూత్రకోశములో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్లు ఆపరేషన్ చేసి తీసేదరు.
కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలము లేనివాడు. ఆపరేషన్కి ఒప్పుకొనకుండాను. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను. ఆ గ్రామపు ఇనాముదారు అతడుకు వచ్చుట తటస్థించాను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊదీ ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊదీ తీసుకుని దానిని నీళ్లలో కలిపి తండ్రికిచ్చాను. 5 నిమిషములలో ఊదీ గుణమిచ్చాను. రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడాను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యాను. బొంబాయి మహిళ, కాయస్థ ప్రభుకులమునకు చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయమును మిగులు బాధపడుచుండెను. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగులు భయపడుచుండెను. ఆమెకేమీయూ తోచకుండెను. బాబా భక్తుడు కళ్యాణవాసుడు అగు శ్రీ రామమారుతి ఆమెను ప్రసవించునాటికి షిరిడీకి తీసుకుని పొమ్మని సలహా ఇచ్చాను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్ని మాసములు అక్కడ ఉండేరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యము వలన సంపూర్ణ ఫలము పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చాను. మామూలుగానే యోనిలో అడ్డు గమనించాను. ఆమె మిగుల బాధపడాను. ఏమి చేయుటకు తోచకుండాను. బాబాను ధ్యానించాను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చిరి. 5 నిమిషములలో ఆ స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టములు లేక ప్రసవించాను. దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టి ఉండెను. కానీ తల్లి ఆందోళనము బాధ తప్పాను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తి అందించుకునేది. శ్రీ సాయినాథాయ నమః. 34వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 35వ అధ్యాయము. ఓదీ మహిమ. కాకా మహాజన్ స్నేహితుడు, యజమాని, బాంద్రా అనిద్ర రోగి బాలాజీ పాటిల్ నేవాస్కర్. ఈ అధ్యాయములో కూడా ఊదీ మహిమ వర్ణితము. ఇందులో బాబా 2 విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడట కూడా చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలో మొట్టమొదట చెప్పబడును. ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడను. భగవంతుడు నిరాకారుడును నమ్మువారు భగవంతుడు ఆకారము గలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ ఎనదరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అందరు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయొచ్చు. వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా అందరు. సాయిబాబా గూర్చి కూడా అట్టి ఆక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్లిన కొందరిని బాబా దక్షిణ అడిగాను. యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగు చేయుట శ్రేయస్కరమా? వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములు ఎక్కడా అని విమర్శించారు. అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్లి తుదకు వారిని ప్రార్థించుటకు అతటనే నిలిచిపోయేరి. అటువంటి 2 ఉదాహరణలు ఈ దిగువనిచ్చుచున్నాము. కాకా మహాజని స్నేహితుడు. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుని ఆరాధించువాడు. విగ్రహారాధనమునకు అతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేవైనా తెలుసుకున్నటకు షిరిడీకి పోవని అంగీకరించాను. కాని బాబాకు నమస్కరించననియు వారికి దక్షిణ ఇవ్వననియూ చెప్పాను. కాకా ఈ షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరును శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము షిరిడీకి చేరేరి. వారి మసీదు మెట్లను ఎక్కగానే కొంచెము దూరముననున్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించాను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠము వలె నుండెను. ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చాను. శరీరము సంతోషముతో ఉప్పొంగెను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును? మిగులు ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు, ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయమును మరచినవాడే బాబా పాదములకు నమస్కరించాను. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగుగా కాకా మహాజని ఇచ్చాను.
బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను. కాని అతని స్నేహితుని అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో, బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగాను, నేను నీతోనే ఉన్నాను, నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను. నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చాను. తన స్నేహితుడు ఏమని చెవిలో నూతుచున్నాడని బాబా కాకా మహాజనుని అడుగగా, తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడనెను. బాబా, నీకిచ్చుటకు మనమున ఇష్టము లేకుండెను, కాన నిన్నడుగలేదు. కానీ ఇప్పుడు నీకిష్టమున్న ఎడల ఇవ్వవచ్చును అనెను. కాకా ఇచ్చినంత అనగా 17 రూపాయల దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చాను. బాబా అప్పుడు కొన్ని మాటలు సలహా రూపముగా ఇట్లు చెప్పాను. నీవు దానిని తీసివేయుము, మనకు మధ్యనున్న అడ్డును తీసివేయుము. అప్పుడు మనము ఒకరినొకరు ముఖాముఖి చూచుకొనగలము, కలిసికొనగలము. పోవుటకు బాబా వారికి సెలవిచ్చాను. ఆకాశము మేఘములతో క్రమ్మియున్నప్పటికీ, వర్షము వచ్చినేమో అని భయము కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణము సాగునని బాబా ఆశీర్వదించాను. 2 సురక్షితముగా బొంబాయి చేరిరి. అతడి ఇంటికి పోయి తలుపు తీయేసరికి 2 పిచ్చుకలు చచ్చిపడియుండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయాను. తానే కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడియుండును. వాని అదృష్టానుసారముగా అవి చచ్చెను. 3వ దానిని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపెననుకొనెను. కాకా మహాజని యజమాని టక్కర్ థరంసే జటాభాయ్ అను హైకోర్టు ప్లీడర్కు ఒక కంపెనీ గలదు. దానిలో కాకా మేనేజర్గా పనిచేయుచుండెను. యజమానియు మేనేజరియు అన్యోన్యముగా నుండెడివారు. కాకా షిరిడీకి అనేక సార్లు పోవుట, కొన్ని దినములచట నుండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలుగున్నవి టక్కర్కు తెలియను. కుతూహలము కోసము బాబాను పరీక్షించే ఆసక్తితో టక్కర్ కాకాతో హోళీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకున్నాను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో అనున్నది నిశ్చయముగా తెలియదు కనుక టక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళాను. 3 కలిసి బయలుదేరి బాబాకిచ్చుటకై కాక గింజలతో ఉన్న 2 సేర్ల ఎండు ద్రాక్ష పళ్ళు దారిలో కొనెను. వారు షిరిడీకి సరైన వేళకు చేరి బాబా దర్శనమునకై మసీదుకు పోయిరి. అప్పుడు అక్కడ బాబా సాహెబ్ తర్కడుండెను. టక్కర్ మీరెందుకు వచ్చితరని తర్కడ్నడిగాను. దర్శనము కొరకని తర్కడ్ జవాబిచ్చాను. మహిమలేమైనా జరిగినవా అని టక్కర్ ప్రశ్నించాను. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజము కాదనియు, భక్తులు ప్రేమతో కాంక్షించినది తప్పక జరుగుననియు తర్కడ్ చెప్పాను. కాక బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించాను. బాబా వాణిని పంచిపెట్టుమని ఆజ్ఞాపించాను. టక్కరకు కొన్ని ద్రాక్షలు దొరికాను. అతనికి అవి తినుటకు ఇష్టము లేదు. ఎందుచేతననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉండెను. ఇప్పుడు అతనికిది సమస్యగా తోచాను. తనకు వాణిని తినుటకు ఇష్టము లేదు. కాని బాబా తినుటకు ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండాను. పారవేసినట్లయితే బాగుండదని వాణిని నోటిలో వేసుకొనెను. గింజలను ఏమి చేయవలైనో తోచకుండెను. మసీదులో గింజలు ఉమ్మివేయుటకు జంకుచుండెను. తన ఇష్టములకు వ్యతిరేకముగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకునెను. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టం లేదని తెలియదా? బాబా వాని నేల బలవంతముగానిచ్చెను. ఈ ఆలోచన అతని మనస్సును తట్టగానే బాబా ఇంకనూ మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చాను. అతడు వానిని తినలేదు, చేతిలో పట్టుకొనెను. బాబా వాణిని తినమనెను. వారి ఆజ్ఞానుసారము తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకతడు మిగులు ఆశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదనుకొనెను. కాన అతనిపై ఈ అద్భుతము ప్రయోగించబడెను. బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేనివానిగా మార్చివేశాను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కడికెట్టి ద్రాక్షలు దొరికినని అడిగాను. గింజలతో నున్నవి దొరికినని తర్కడ్ చెప్పాను. టక్కర్ ఆశ్చర్యపడెను. తన యందు ఉద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకి ఇవ్వవలని అనుకునేను. అతని మనస్సునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభింపవలేనని ఆజ్ఞాపించాను. ఈ నిదర్శనముతో టక్కర్ సంతృష్టి చెందాను. శ్యామ టక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశాను. అందుకు బాబా ఇట్లనెను. అతడెట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు గలరు. కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందాను. తన మనోనిశ్చయము మరచి టక్కర్ బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయాను.
మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా సెలవు తీసుకున్నటకు మసీదుకు పోయిరే. శ్యామ వారి పక్షమును మాట్లాడెను. బాబా ఇట్లు చెప్పదొడంగెను. ఒక చంచల మనస్సు గల పెద్ద మనుషుడుండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా నుండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన ఆరాటము పైన వేసుకొని అక్కడక్కడ తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకునిచుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయుచుండెను. మరొక్కప్పుడు వానిని మోయిచుండెను. అతని మనస్సునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి, నేను నీకిష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము, ఎందుకిట్లు భ్రమించెదవు, ఒకే చోటును ఆశ్రయించుకుని నిలకడగా ఉండుము. వెంటనే టక్కర్ ఇదంతయు తన గూర్చియే అని గ్రహించాను. కాకా కూడా తన వెంట రావాలనని అనుకొనెను. కాని కాకాకు అంత త్వరగా షిరిడీ విడిచుటకు ఆజ్ఞ దొరుకునని ఎవ్వరూ అనుకొనలేదు. బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుటకు అనుజ్ఞనిచ్చాను. ఈ విధముగా బాబా సర్వజ్ఞుడనుటకు టక్కర్కి ఇంకొక నిదర్శనము దొరికాను. బాబా కాకాను 15 రూపాయల దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికిట్లని చెప్పాను. నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి గాని తీసుకునినచో దానికి 10 రెట్లు ఇవ్వవలను. నేను ఊరక ఏమీ తీసుకొనను. యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవరినీ అడుగను. ఫకీరు ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకుందును. ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధరము పుచ్చుకుందును. దానము చేయువాడిచ్చున్నది ప్రస్తుతము విత్తనములు నాటుట వంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవలను. దానిని సొంతమునకు వాడుకొనినా అది వ్యర్థమైపోవును. గత జన్మలో నీవిచ్చియుంటేనే గాని నీవిప్పుడు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలను అనినచో దానిని ప్రస్తుతము ఇతరులకిచ్చుటే సరి అయిన మార్గము. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చును. ఈ మాటలు విని టక్కర్ తన నిశ్చయమును మరచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టాను. షిరిడీకి వచ్చుట మేలైనదనుకున్నాను. ఏలన అతని సంశయములన్నీ తొలగాను. అతడెంతో నేర్చుకున్నాను. అటువంటి వారి విషయములలో బాబా ప్రయోగించే యుక్తి మిక్కిలి అమోఘమైనది. అన్నీ బాబాయే చేయుచున్నను దేనియందు అభిమానముంచలేదు. ఎవరైనను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఈయకున్నను తనకందరూ సమానమే. బాబా ఎవరినీ అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించేవారు కాదు, తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు. నిద్రపట్టని రోగము. బాంద్రా నివాసి కాయస్థ ప్రభుకులమునకు చెందిన ఒక పెద్ద మనుషుడు చాలా కాలం నిద్రపట్టక బాధపడుచుండేవాడు. నిద్రించుటకై నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నములో కనిపించి తీవ్రముగా తిట్టుచుండెడివాడు. ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి యందు అస్థిరునిగా చేయుచుండెను. ప్రతిరోజు ఇట్లు జరిగి ఏమి చేయుటకు తోచకుండెను. ఒకనాడతడు బాబా భక్తునితో ఈ విషయం మాట్లాడెను. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగుచేయునని అతడు సలహా ఇచ్చాను. అతడు వానికి కొంత ఊదినిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదుటికి రాసుకుని మిగతా పొట్లమును తల కింద దిండుకు దిగువ పెట్టుకొనమనెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టాను. ఎట్టి చికాకు లేకుండాను. అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటమును తెచ్చి గోడపై వ్రేలాడదీశాను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారము నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యం సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయాను. బాలాజీ పాటిల్ నేవాస్కర్. ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేశాను. ఇతడు షిరిడీలో బాబా ఏ ఏ మార్గముల ద్వారా పోవుచుండెనో వానినన్నిటినీ తుడిచి శుభ్రము చేయుచుండెను. అతని అనంతరము ఈ పని రాధాకృష్ణమాయి అతి శుభ్రముగా నెరవేర్చుచుండెను. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగానే దానినంతయు తెచ్చి బాబా కర్పితము చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకునివాడు. ఈ ప్రకారముగా అతడు చాలా సంవత్సరములు చేశాను. అతని తరువాత అతని కుమారుడు దానిని అవలంబించాను. ఊదీ ప్రభావము. ఒకనాడు బాలాజీ సాంవత్సరికం నాడు నేవాస్కర్ కుటుంబము వారు
కొంతమంది బంధువులను భోజనముకు పిలిచిరి. భోజన సమయానికి పిలిచిన వారికంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. నేవాస్కర్ భార్యకు సంశయము కలిగాను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవమునకు భంగము కలుగుననియు ఆమె భయపడెను. ఆమె అత్తగారు ఓదార్చుచు, భయపడకుము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము, వానిలో కొంచెము ఊది వేయము, గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయము, సాయి మనలను కాపాడును అనెను. ఆమె ఈ సలహా ప్రకారమే చేశాను. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవటయే కాక ఇంకనూ చాలా మిగిలెను. తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితమును పొందవచ్చునని ఈ సంఘటనము తెలుపుచున్నది. సాయి పాము వలె కనిపించుట. ఒకనాడు షిరిడీ నివాసి రఘుపాటిల్ నేవాసిలోనున్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళాను. ఆనాడు సాయంకాలము ఒక పాము ఆవుల కొట్టములోనికి బుసకొట్టుచు దూరెను. అందులోని పశువులన్నయూ భయపడి కదలజొచ్చాను. ఇంటిలోని వారందరూ భయపడేరే. కాని బాలాజీ శ్రీ సాయియే ఈ రూపమున వచ్చినని భావించాను. ఏమీయూ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పం ముందు పెట్టి ఇట్లనెను, బాబా, ఎందుకు బుసకొట్టుచున్నావు? ఎందులికి ఎలజడి? మమ్ము భయపట్టదలిచితివా? ఈ గిన్నెడు పాలను తీసుకుని నెమ్మదిగా త్రాగుము. ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయముగా కూర్చుండెను. ఇంటిలోని తక్కినవారు భయపడరి. వారికి ఏమి చేయుటకు తోచకుండెను. కొద్దిసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయాను. ఎంత వెతికినను కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలు ఉండిరి. బాబా దర్శనమునకే వారప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండెడివారు. బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండెడివారు. శ్రీ సాయినాథాయ నమః. 35వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 36వ అధ్యాయము. 2 గోవా పెద్ద మనుషులు, షోలాపూర్ నివాసియగు ఔరంగాబాద్కర్ భార్య వింత కథలు. 2 పెద్ద మనుషులు. ఒకనాడు గోవా నుండి 2 పెద్ద మనుషులు బాబా దర్శనమునకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించారు. 2 కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలోనొక్కరిని 15 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. ఇంకొకరు అడుగుకుండగానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా నిరాకరించాను. అక్కడున్న శ్యామ బాబానిట్లు అడిగాను, ఇది ఏమి? 2 కలిసి వచ్చిరి, ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండవ వానిది తిరస్కరించితివి, ఎందులకి భేదభావము? బాబా ఇట్లు జవాబిచ్చాను, శ్యామ, ఎందులకో నీకేమీనూ తెలియదు. నేను ఎవరి వద్ద ఏమీయూ తీసుకొనను. మసీదుమాయి బాకీని కోరును. బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనము పొందును. నాకు ఇల్లు గాని ఆస్తి కాని కుటుంబము కాని కలవా? నాకేమీ అక్కర్లేదు. నేనెప్పుడూ స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను. దానిని తప్పించుకుని మార్గము లేదు. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో నిట్లనెను, ప్రప్రథమమున అతడు పేదవాడు. ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతమునిచ్చేదనని తన ఇష్టదైవమునకు మొక్కుకొనెను. అతనికి నెలకు 15 రూపాయలు ఉద్యోగము దొరికెను. క్రమముగా జీతము పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200కు హెచ్చెను. తుదకు 700కు హెచ్చెను. అతడు ఐశ్వర్యమును అనుభవించు కాలమందు తన మృక్కును మరచెను. అతని కర్మఫలమే అతనిని ఇచ్చటకి ఈడ్చుకొని వచ్చినది. ఆ మొత్తమునే అనగా ఆ 15 రూపాయలనే నేను దక్షిణ రూపముగా అడిగి తిని. ఇంకొక కథ. సముద్ర తీరమును తిరుగుచుండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనము పెట్టెను.
బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలము చూపి అక్కడ పరుండమన్నది. నేనక్కడ నిద్రపోయేదని. నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నము చేసి లోపల ప్రవేశించి నా జేబులో ఉన్న ద్రవ్యమంతయూ దొంగిలించాను. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడితిని, ఏడ్చుచూ కూర్చుంటిని. పైకమంతయు నోట్ల రూపముగా నుండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగిలించిననుకుంటేని. భోజనము నీరు రుచించవయ్యాను. వసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టమునకు ఏడ్చుచుంటిని. పిమ్మట ఒక ఫకీరు దారి వెంట పోవచ్చు నేను ఏడ్చుచుండుట చూచి, ఎందులకు ఏడ్చుచుంటివి అని అడిగాను. నేను జరిగిన వృత్తాంతము చెప్పి తిని. వారిట్లనిరి, నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము, వారి చిరునామా నేనిచ్చెదను. వారి శరణు వేడుము, వారు నీ పైకము నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారమేదో దానిని నీ ద్రవ్యము దొరుకునంత వరకు విసర్జింపుము అనిరి. నేను ఫకీరు చెప్పినట్లు నడుచుకుంటుని. నా పైకము నాకు చిక్కినది. నేను వాడాను విడిచి సముద్రపుటొడ్డునకు పోయి తిని. అక్కడొక స్టీమర్ ఉండెను. దానిలో జనులు ఎక్కువగా ఉండుటచే లోపల ప్రవేశించలేకపోయి తిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలకు పోయి తిని. అది ఇంకొక ఒడ్డునకు తీసుకుని పోయినది. అక్కడ రైలు బండి నెక్కి ఈ మసీదుకు వచ్చి తిని. కథ పూర్తి కాగానే బాబా ఆ అతిథులను భోజనము కొరకు తీసుకుని పొమ్మనగా శ్యామ అట్లే చేశాను. శ్యామ వారినింటికి తీసుకుని పోయి భోజనము పెట్టాను. భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రముగా నున్నదనను. బాబా వారెన్నడూ సముద్ర తీరమునకు పోయి ఉండలేదు. వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడూ లేకుండాను. ఎన్నడూ ప్రయాణము చేయలేదు. ద్రవ్యం ఎప్పుడూ పోవుటగాని వచ్చుటగాని జరగలేదు. కాన దాని భావము తమకేమైనా తెలిసినదా అని వారిని అడిగాను. అతిథుల మనస్సులు కరిగాను. వారు కండ్ల తడిపెట్టుకునిరి. ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడే అని నుడివిరి. బాబా చెప్పిన కథ మా గూర్చియే. వారు చెప్పినదంతయు మా విషయమే. వారికి ఎట్లు తెలిసినో అనున్నది గొప్ప చిత్రము. భోజనమైన తరువాత పూర్తి వివరములను చెప్పేదమనిరి. భోజనమైన పిమ్మట తాంబూలము వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పతొడంగిరి. అందులోనొకరు ఇట్లు చెప్పిరి. లోయలో ఉన్న ఊరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేను ఉద్యోగము సంపాదించ గోవా వెళ్ళితిని. నాకు ఉద్యోగము లభించినచో నా మొదటి నెల జీతమునిచ్చేదనని దత్తదేవునికి మొక్కుకొంటిని. వారి దయవల్ల నాకు 15 రూపాయల ఉద్యోగము దొరికాను. నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారము 700 రూపాయల వరకు హెచ్చినది. నా మొక్కును నేను మరచితిని. దానిని బాబా ఈ విధముగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకున్నది. అది దక్షిణ కాదు, అది పాత బాకీ. తీర్చుకొనక మరిచిన మొక్కును చెల్లించుట నీతి. బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు. సరికదా, తమ భక్తులు కూడా భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుటకు అడ్డుగాను భావించువారు. భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేవారు. ఈ విషయమున భక్త మహల్సాపతి ఒక నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతి కూడా జరుగుబాటు లేకుండెను. అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీయూ ఇయ్యలేదు. ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా సముఖమున మహల్సాపతికిచ్చాను. కానీ బాబా దానిని పుచ్చుకొనుటకు అనుమతించలేదు. పిమ్మట రెండవ అతిథి తన కథనిట్లు ప్రారంభించాను. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరముల నుండి నౌకరీ చేయుచుండినను దురదృష్టమున వాడు చెడు మార్గములో పడెను. వాడి మనస్సు మారిపోయాను. వాడు నా ద్రవ్యమునంతయూ దొంగిలించాను. రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషాణమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయాను. బాబా సరిగా ఆ మొత్తమునే ఎట్లు చెప్పగలిగానో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచూ కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీ విఫలమైనవి. ఒక పక్షము వరకు చాలా ఆరాటపడితేనే విచారగ్రస్తుడనై దుఃఖముతో అరుగుపై కూర్చుని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కారణము తెలుసుకొనెను. నేను వివరములన్నీ తెలిపితిని. అతడు షిరిడీ సాయి అను ఔలియా ఉన్నారు.
వారికి మొక్కుము, నీకు ప్రియమైన ఆహారమును విడువుము, నీ మనస్సులో వారి దర్శనము చేయు వరకు నీకు ప్రియమైన ఆహారమును తిననని మొక్కుకొనుము అనెను. నేనట్టులే, బాబా, నా ద్రవ్యము దొరికిన పిమ్మట, మీ దర్శనము చేసిన పిమ్మట నేను అన్నము తినదెను అని మొక్కుకుంటిని. దీని తరువాత 15 దినములు గడిచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చాను. నా శరణు వేడెను. వాడిట్లనియను, నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై పెట్టితిని, దయచేసి క్షమించుము. ఈ విధముగా కథ సుఖాంతమైనది. నాకు కనిపించి సహాయమునొచ్చిన ఫకీరు తిరిగి కనబడలేదు. ఫకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచుటకు ఎంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటికంత దూరము వచ్చిన వారు షిరిడీ సాయిబాబాయే అని నా నమ్మకం. ఎవరైతే నాకు కనబడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించిరో అట్టివారు 35 రూపాయల కొరకు పేరాశ చూపెదరా. దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుంచి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్ములను ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరచి నా మ్రొక్కును మరచితిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలోనున్నప్పుడు బాబాను స్వప్నములో చూచితిని. షిరిడీకి పోవాలన్న సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చాను. నేను గోవా వెళ్ళితిని. అక్కడి నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి షిరిడీకి పోవ నిశ్చయించితిని. నేను హార్బర్ వద్దకు పోగా స్టీమరులో జాగా లేకుండాను. కెప్టెన్ ఒప్పుకొనలేదు. కానీ నాకు పరిచయము లేని నౌకరొకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకుని వచ్చాను. అక్కడి నుండి ఇక్కడికి రైలులో వచ్చితిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమెక్కడా, మా ఇల్లెక్కడా, మా అదృష్టమేమని చెప్పగలను? బాబా మా ద్రవ్యమును తిరిగి రాబట్టాను, ఇక్కడికి లాగుకొని వచ్చాను. షిరిడీ జనులారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఏలనా బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు నీతో నివసించాను. మీ పుణ్యమనంతము. ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగాను. సాయియే మన దత్తుడు. వారే మ్రొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమరులో జాగా ఇప్పించిరి. నన్ను చెట్టుకి తెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి. ఔరంగాబాదుకర్ భార్య. షోలాపూర్ నివాసియగు సఖారాం ఔరంగాబాదుకర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము కలుగలేదు. ఆమె అనేక దేవతలకు మొక్కులు మొక్కెను, కానీ నిష్ప్రయోజనమయ్యాను. తుదకు నిరాశ చెందాను. ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకుని తన సవతి కొడుకకు విశ్వనాథునితో షిరిడీకి వచ్చాను. అతడు బాబా సేవ చేయొచ్చు 2 నెలలు గడిపాను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండియుండెడిది. బాబా చుట్టూ భక్తమండలి మూగియుండువారు. బాబాను ఒంటరిగా చూచి వారి పాదములపై పడి తన మనస్సును విప్పి చెప్పి తనకొక సంతానము కావాలనని కోరుకునుటకై తగిన అవకాశమునకై ఆమె కనిపెట్టుకుని ఉండెను. తుట్టతుతకు శ్యామాకి ఈ సంగతి చెప్పి బాబా ఒంటరిగానున్నప్పుడు తన విషయములో జోక్యము కలుగు చేసుకునమనెను. శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరిచియుండననియు, అయినను ఆమె గూర్చి ప్రయత్నించదననియు, సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చుననియు చెప్పాను. బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధముగా నుండమనియు తాను సైగ చేయగానే మసీదుపైకి రావాలననియు చెప్పాను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు తువ్వాలతో తుడుచుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను. శ్యామ కోపగించి, దేవా, నా బుగ్గను గిల్లుట నీకు తగునా? మా బుగ్గలు గిల్లునట్టి పెంకిదేవుడు మాకక్కర్లేదు. మేము నీపై ఆధారపడి ఉన్నామా? ఇదియేనా మన సాన్నిహిత్య ఫలితము అనెను. బాబా ఇట్లనెను, శ్యామ, 72 జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపము వచ్చుచున్నది. శ్యామ ఇట్లనియను, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చే దైవము మాకు కావలను. మీ నుండి మాకు గౌరవము గాని, స్వర్గము కాని, విమానము గాని అవసరం లేదు. మీ పాదముల యందు నమ్మకము మాకెప్పుడునూ ఉండుగాక. బాబా ఇట్లనెను, అవును, నేను వచ్చినది అందుకే. ఇన్నాళ్ల నుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని. నీ యందు నాకు ప్రేమానురాగములున్నవి. అట్లనుచూ బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చునెను. శ్యామ ఆమెను సైగి చేసి రమ్మనెను. ఆమె మసీదుపైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తులు ఇచ్చెను. బాబా ఆ టెంకాయ నాడించెను. అది ఎండుది కనుక లోపల కుడుకు ఆడుచు శబ్దము వచ్చుచుండెను. అప్పుడు బాబా, శ్యామా,
ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది. అది ఏమనుచున్నదో విను. అప్పుడు శ్యామ, ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలనని వేడుచున్నది. కాన టెంకాయను నీ ఆశీర్వాదముతో నిమ్ము. అనగా బాబా, టెంకాయ బిడ్డను ప్రసాదించునా? అట్లు అనుకొనుటకు ప్రజలెంత అమాయకులు. అందుకు శ్యామ, నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియదు. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదమును ఇవ్వకున్నావు అని అనెను. ఆ సంవాదము కొంతసేపు జరిగాను. బాబా పదే పదే టెంకాయను కొట్టుమనుచుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని వేడుచుండెను. తుదకు బాబా లొంగి, ఆమెకు సంతానము కలుగును అని అనెను. ఎప్పుడని శ్యామ అడిగాను. 12 మాసములలో అని బాబా జవాబిచ్చాను. టెంకాయను పగులుకొట్టిరి. ఒక చిప్పను ఇరువురు తినిరి. 2వ చిప్పను ఆమెకిచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానము కలుగునచో ఈ దేవుని తలపై ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరిమివేసేదను. ఇందుకు తప్పినచో నేను మాధవుడను కాను. మీరు దీనిని చూచెదరుగాక అనెను. ఆమె 1 సంవత్సరములో కొడుకును కనెను. 5వ మాసములో కొడుకును మసీదునకు తీసుకుని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడిరి. కృతజ్ఞుడకు తండ్రి 500 రూపాయలిచ్చెను. బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో సాల కట్టించెను. శ్రీ సాయినాథాయ నమః. 36వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 37వ అధ్యాయము. చావడి ఉత్సవము. హేమాడ్ పంత్ ఈ అధ్యాయములో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గూర్చి వర్ణించుచున్నాడు. తొలి పలుకు. శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరచడివారు. మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానముతో తృప్తి పొందిడేవారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లుండేవారు. ఒక్కొక్కప్పుడు ఏమీయూ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా కాని నిద్రితులుగా కాని కనిపించడేవారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేవారు. వారు సముద్రము వలె శాంతముగా తొణకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి. వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగల వారెవరు? పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్కచెల్లుండ్ర వలె, తల్లుల వలె చూచుకునడివారు. వారి శాశ్వతాస్ఖలిత బ్రహ్మచర్యము అందరూ ఎరిగినదే. వారి సాంగత్యమును మనకు కలిగిన జ్ఞానము మనము మరణించు వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకముకు భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక. వారిని సకల జీవకోటి యందు చూచిదముగాక. వారి నామము ఎల్లప్పుడూ ప్రేమించెదముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమాడ్ పంతు చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడెను. చావడి ఉత్సవం బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిని. వారు ఒకనాడు మసీదులోనూ ఇంకొకనాడు చావడిలోనూ నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరలోనే చావడి 2 గదులతో నుండిది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరుపు మొదలెడిరి. బాబా కటాక్షముచే దీనినే ఇప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపములో భజన చేసేవారు. భజన బృందము వెనుక రథము, కుడివైపు తులసీ బృందావనము, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుచుండెను. భజనయందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరైన కాలమునకు వచ్చుచుండేది. కొందరు తాళములు, చిరతలు, మృదంగము, కంజిర, మద్దెలలు పట్టుకొని భజన చేయుచుండేవారు. సూదంటి రాయి వలె సాయిబాబా
భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకొనిటివారు. బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి, కొందరు పల్లకిని అలంకరించుచుండిరి, కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ మహారాజుకి జై అని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలలో తోరణములతో అలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుండును. అప్పుడు తాతియా పాటీల్ కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చి బాబాను సిద్ధముగా నుండుడని చెప్పేవాడు. బాబా నిశ్చలముగా కూర్చునడివారు. తాత్యా పాటీలు వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుచుండెను. తాత్యా బాబాను మామా అని పిలిచెడివారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరముపై మామూలు కఫీని వేసుకొని చంకలో సటగా పెట్టుకొని చిలుమును పొగాకును తీసుకొని పైన ఉత్తరీయము వేసుకొని బయలుదేరుటకు సిద్ధపడుచుండేది. పిమ్మట తాత్య జలతారు చెల్లాను బాబా వడలిపై వేసుడివాడు. అటు పిమ్మట బాబా తన కుడిపాదము బొటనవేలుతో ధునిలోని కట్టెలను ముందుకు త్రోసి కుడి చేతితో మండుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరేడివారు. అన్ని వాయిద్యములు మ్రోగిడివి. మతాబా మందు సామాను అనేక రంగులు ప్రదర్శించుచూ కాలిడివి. పురుషులు స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణల సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండేది. కొందరు సంతసముతో నాట్యమాడుచుండేది, కొందరు జెండాలను చేత పట్టుకొనుచుండేది. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజుకి జై అని కేకలు పెట్టుచుండేది. బాబాకు ఇరుప్రక్కలా చామరములు మొదలుగునవి పట్టుకుని విసురుచుండేది. మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచెడివారు. వానిపై బాబా భక్తుల కేళూతతో నడిచెడివారు. తాత్యా ఎడమ చేతిని, మహల్షాపతి కుడి చేతిని, బాపు సాహెబ్ జోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకునేవారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పైన మగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్రగుర్రం శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనుక పాడేవారు, భజన చేయువారు, వాయిద్యములు మ్రోగించువారు భక్తుల సమూహముండెడది. హరినామస్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశము బ్రద్దలగునుటులా మారుమ్రోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవములో పాల్గొన్న వారందరూ ఆనందించుచుండెరి. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖము పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలిగిడివారు. వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలభానుని వలె ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరము వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచిడివారు. వారు ఎవరినో పిలుచునట్లు కనిపించడిది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించెడివారు. అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెములో పువ్వులు గులాల్ పొడిని తీసుకుని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమంతు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోడను సౌందర్యముతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండెరి. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్షాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యము చేయువాడు. కాని బాబా యొక్క ధ్యానము ఏమాత్రము చెదరకయుండెడది. చేతిలో లాంతరు పట్టుకుని తాత్యాపాటీలు బాబాకు ఎడమ ప్రక్క నడుచుచుండెను. భక్త మహల్షాపతి కుడివైపు నడుచుచు బాబా షల్లా ఎంచును పట్టుకునేవాడు. ఈ ఉత్సవము ఎంతో రమణీయముగా ఉండేది. వారి భక్తి చెప్పనలవే కానిది. ఈ పల్లకి ఉత్సవమును చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుచుండేరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్తమండలి బాబాకి ఇరుప్రక్కలా నడుచుచుండెడివారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావిడి చేరుచుండెను. ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతము కాని ఇక ముందు కాని ఆ దృశ్యమును కనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి, తృప్తి కలుగును. చావిడిని బాగుగా అలంకరించుచుండేది. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ వేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండేది. చావడి చేరగనే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరఖా తొడిగిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధముల పూజించుచుండేది.
బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయుచుండెరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచెడివారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీయిచుండెడివారు. లేనిచో బాబా దానిని విసర్వైచునని వారి భయము. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేవారు. వారు చేయడానికి అభ్యంతరము పెట్టువారు కారు. ఈ అలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండే. నానాసాహెబ్ నిమోనుకర్ గిర్రును తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకునిచుండెను. బాపు సాహెబ్ జోగ్ ఒక వెండి పళ్ళెములో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాద్యములు అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలమునిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండేది. బాలీషుపై ఆనుకొని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరములతోనూ విసనకర్రలతోనూ విసురుచుండేది. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడొక పీల్పు పీల్చి బాబాకిచ్చుచుండాను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చుడువారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తప పరీక్షలకు ఆగవలసి వచ్చాను. కుమ్మరులు దానిని ద్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవము పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసుడేవారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము అభిమాన రాహిత్యములకు అవతారము అగుట చేత ఆ అలంకరణములను గాని మర్యాదలను గాని లెక్కపెట్టువారు కారు. భక్తులందు అనురాగముచే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండేది. ఆఖరుకు బాపు సాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతినిచ్చువాడు. హారతి సమయమున భాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తుల ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తరువాతనొకరు తమ తమ ఎండ్లకు పోవుచుండెరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా తన ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లనెను: నన్ను కాపాడుము, నీకిష్టమున్నచో వెళ్ళుము, కాని రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము. అట్లనే చేయుదుననుచు తాత్యా చావిడి విడిచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకునివారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించదము. ఈ అధ్యాయమును ముగించకముందు భక్తులకొక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. శ్రీ సాయినాథాయ నమః. 37వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 5వ రోజు పారాయణము సమాప్తము.